అలాగే డాక్టర్ కొంతమంది ప్రతిరోజు నాన్ వెజ్ తింటూ ఉంటారు, అది మంచిదే అంటారా? అంటే మనం ఏదైనా కానీ ఎక్కువగా వచ్చి తింటే అది నష్టం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా కానీ ఇప్పుడు మనము ఒక వ్యక్తి ఓన్లీ మంచినీళ్ళు కూడా ఒక అనుకున్న దానికన్నా 20 లీటర్లు 100 లీటర్లు అట్లా తాగాడు అనుకున్నప్పుడు వాటర్ టాక్సిటీ వచ్చి చనిపోయే ఛాన్స్. సో డైలీ రిక్వైర్డ్ కంటే డైలీ తినేవాళ్ళు కూడా కొంచెం తింటే రిక్వైర్డ్ కన్నా అది ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ ఓవరాల్గా తీసుకుంటే మనము నాన్ వెజ్ ప్రోటీన్స్ బాడీకి కావాల్సింది అంటే 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్. మనం ఐడియల్ బాడీ వెయిట్ అంటే ఒక 6 అడుగులు వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఐడియల్గా 80 కేజీలు వరకు ఉండాలి వాళ్ళు బరువు. ఆ 80 గ్రాముల ప్రోటీన్ అనేది బాడీలోకి వెళ్ళాలి. సో 80 గ్రామ్స్ ప్రోటీన్ మన బాడీలోకి వెళ్ళాలి అని అంటే మనం కొంత ఎక్సెస్లో తినాలి. ఇది బాడీలోకి వెళ్ళాలి అన్నప్పుడు మనం అందరూ ఏమనుకుంటారంటే నేను ఒక 100 గ్రాముల నుంచి ఒక పావు కేజీ చికెన్ తినేసాను, దానివల్ల నాకు కావాల్సినంత వచ్చేస్తుంది అనుకుంటాం. సో వాటికి ప్రతి ప్రోటీన్కి ఎనిమల్ ప్రోటీన్స్కి ప్రోటీన్ ఎఫిషియన్సీ రేషియో అంటారు. అంటే మనం అది ఒక కేజీ తిన్నామంటే మన బాడీలోకి ఎంత వెళ్తుంది. సో ఆ ప్రోటీన్ ఎఫిషియన్సీ అనేది చికెన్ కానీ మటన్ కానీ ఏవైనా ఎనిమల్స్వి నియర్లీ 40 to 60% లోపలే ఉంటుంది. ఫిష్ అనేది కొంచెం ఇంకెక్కువ ఉంటుంది. ఎగ్ అయితే ప్రోటీన్ నియర్లీ 100%, అంటే తిన్న ప్రోటీన్ అంతా బాడీలోకి వెళ్ళిపోతుంది. అయితే డైలీ ఈ ప్రోటీన్స్ ఎక్కువ లోడ్ తీసుకుంటే కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్యాట్ లోడ్ ఎక్కువ అవుతుంది, కిడ్నీ మీద లోడ్ ఎక్కువ అవుతుంది, అమోనియా ఎక్కువ ఫార్మేషన్ అవటం వలన కిడ్నీలో లోడ్ ఎక్కువ అవుతుంది. సో చాలామంది ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటారు. ఇది బాడీ టాలరేట్ చేసినంత వరకు ఓకే, బట్ ఎక్సెస్ ప్రోటీన్స్ బాడీలోకి వెళ్తే అది కిడ్నీ మీద లోడే ఒక్కోసారి సడన్గా కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో డైలీ బేసిస్ మీద తినేవాళ్ళు ఎవరైనా కానీ ఉంటే దానికి లిమిటెడ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్సెస్ తీసుకోకుండా ఉంటే ఇంకా చాలా బెటర్ ఉంటుంది. బట్ ఓవరాల్గా వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్. సో ప్రోటీన్స్ అనేవి ఓన్లీ నాన్ వెజ్ తింటేనే వస్తాయి, వెజిటేరియన్లో రావా. వెజిటేరియన్లో కూడా చాలా రకాలు ఏ ఫుడ్ మెటీరియల్ తిన్నా, ఎస్పెషల్లీ పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, ఈ కందులు, మినుములు, పెసలు, అలసందలు, బొబ్బర్లు ఇలాంటివి పప్పు ధాన్యాలు అంటాం. వాటన్నిటిలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. బట్ వాటి ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది నాన్ వెజ్తో పోలిస్తే. అంటే ఒక చికెన్ తింటే 100 గ్రాములకి 60 గ్రాములు బాడీలోకి వెళ్తే అక్కడ ఈ వెజిటేరియన్స్కి 20 నుంచి 30-40% వెళ్తాయి, చాలా తక్కువ వెళ్తుంది. బట్ డిఫరెంట్ వెరైటీస్ కలిపి తినడం వలన మనకు కావాల్సిన అమినో యాసిడ్స్ అన్నీ డిఫరెంట్ ఫుడ్ మెటీరియల్స్ బాడీ తీసుకుంటుంది. అయితే బయోమ్యాగ్నిఫికేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. బయోమ్యాగ్నిఫికేషన్ అంటే టాక్సిన్స్ అనేవి బాడీలోకి మనం తినే ఫుడ్లోగా వెళ్తాయి. ఈ ఫుడ్ మెటీరియల్స్ నుంచి టాక్సిన్స్ వెళ్ళడం అనేది వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ తీసుకుంటే నాన్ వెజిటేరియన్లో ఎక్కువ టాక్సిన్స్ బాడీలోకి వెళ్ళిపోతాయి. మీరు గమనిస్తే కొన్ని న్యూట్రిషనల్ అడ్వైజెస్లో సీ ఫుడ్స్లో హెడ్డింగ్స్ ఉంటాయి, కాషన్స్ ఉంటాయి. అంటే సాల్మన్, ట్యూనా, మెకరల్ ఇలాంటి ఫిషెస్ తినే వాళ్ళకి లిమిట్ పెడతారు. అంటే ఎక్కువ ఫిష్ తిన్నారనుకోండి వాళ్ళు బాడీలో టాక్సిన్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పురుగు ఉందనుకోండి, అది పురుగు మొక్క మీద మన పెస్టిసైడ్స్ అవి వేస్తారు, అది కొన్ని ఆకులు తింటుంది. సో వెజిటేరియన్ ఉన్నాడనుకోండి డైరెక్ట్గా ఆకులు తిన్నాడంటే ఆయన రోజుకి ఒక కట్ట తిన్నాడు అనుకోండి, ఈ పురుగు నియర్లీ ఒక కట్టలో 1/4 తినదు అనుకోండి, కానీ ఆ పురుగుని ఒక కప్ప తింటుంది. అలాంటి పురుగులు అది 100-200 తింటుంది. అది దాని ఒక స్పాన్ ఒక మనిషి దాన్ని క్యాచ్ చేసి తినే లోపల. సో 100 పురుగులు తిన్న కప్పని ఉందనుకోండి, ఈ నియర్లీ ఒక 20 కట్టల టాక్సిన్ అందులోకి వెళ్తుంది. సో ఆ కప్పని ఒక మనిషి లైఫ్ టైంలో ఒక 10 కప్పలు తిన్నాడు అనుకోండి ఒక నెల రోజుల్లో. సో బయోమ్యాగ్నిఫికేషన్ ఆఫ్ టాక్సిన్స్ అనేవి పురుగు నుంచి కప్పకి, కప్ప నుంచి మనిషికి ఎండ్ అంటాం. వీటిని ఫుడ్ పిరమిడ్లో మనం ఎండ్లో ఉంటాం కార్నివరస్. ఈ ఫుడ్ టాక్సిటీస్ అనేవి నాన్ వెజిటేరియన్స్లో ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే ఈ DDT, లెడ్, ఈ ఆర్గనోఫాస్ఫేట్స్, ఆర్గనోక్లోరైడ్స్, ఆర్గనోకార్బోమేట్స్, ఈ పురుగు మందులు, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఈ బాడీలోకి ఎక్కువగా ఈ ఎనిమల్ నుంచి ఎక్కువ వెళ్ళిపోతాయి. సో వెజిటేరియన్తో పోలిస్తే. సో అండ్ ద సేమ్ మేనర్
నాన్ వెజ్ మరీ ఎడిక్షన్ కాకుండా తినే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఎక్కువగా తినే వాళ్ళకి మోర్ ఆఫ్ ఫ్యాట్ వెళ్ళిపోతుంది. 1 kg చికెన్ తిన్నారంటే నియర్లీ 400 to 500 grams ఫ్యాటే బాడీలోకి వెళ్తుంది. సో మనం నాన్ వెజ్లో ప్రోటీన్స్ తింటాం అనుకుంటాం, కానీ వీ ఎండ్ అప్ విత్ ఈటింగ్ మోర్ ఫ్యాట్. సో ఆయిల్స్ కూడా వెళ్తాయి, దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఈ రెండు గుర్తుపెట్టుకొని వెజిటేరియన్ నాన్ వెజ్ తినేవాళ్ళు రెగ్యులర్గా తినటం అనే వాళ్ళకి ఏంటంటే జస్ట్ వాళ్ళు లిమిటెడ్గా తీసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.